తెలంగాణ గృహ జ్యోతి పథకం 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కోసం కొత్త నిబంధనలు. గృహ జ్యోతి పథకం కొత్త నిబంధనలు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కోసం తెలంగాణ ప్రభుత్వం గృహ జ్యోతి పథకానికి కొత్త నిబంధనను ఖరారు చేసింది. గృహ జ్యోతి పథకం ప్రకారం 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా అన్ని తెలంగాణ గృహాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందుతుంది. ఇప్పుడు ఆ పార్టీ 6 హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తోంది. ఈ తరుణంలో తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే వారి హామీ పథకాల జాబితా నుండి 2 పథకాలను నెరవేర్చింది. అవి మహాలక్ష్మి పథకం నుండి మహిళలకు ఉచిత టీఎస్ఆర్టీసీ బస్సు ప్రయాణం మరియు చేయూత పథకం నుండి రాజీవ్ ఆరోగ్యశ్రీ. ప్రజాపాలన యొక్క అప్లికేషన్ యాక్షన్. తెలంగాణలో కొత్త పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వారి మేనిఫెస్టో ప్రకారం వారు 6 హామీ పథకాలను మంజూరు చేశారు మరియు డిసెంబర్ 28, 2023 నుండి వారు ఒకే దరఖాస్తులో అన్ని పథకాలకు దరఖాస్తులు తీసుకోవడం ప్రారంభించారు. ఇది పబ్లిక్ పోలీసింగ్. అయితే ప్రభుత్వం గృహ జ్యోతి పథకానికి నిర్దిష్ట నియమాలు లేదా అర్హతను పేర్కొనలేదు. కానీ ప్రజాపాలన అప్లికేషన్లో ప్రభుత్వం గృహ విద్యుత్ మీటర్ కనెక్షన్ నంబర్ను తీసుకుంది మరియు వారు మీ నెలవారీ గృహ విద్యుత్ వినియోగం యొక్క డేటాను నమోదు చేశారు. గృహ జ్యోతి పథకం యొక్క కొత్త నిబంధన వెనుక కారణం తెలంగాణ ప్రజలు గత 2 నెలలుగా తమ కరెంటు బిల్లులు చెల్లించకపోవడంతో ఇప్పుడు ప్రభుత్వం గృహజ్యోతి పథకానికి కొత్త నిబంధనను రూపొందించింది. గృహ జ్యోతి పథకం నియమాల జాబితా. ప్రజాపాలన దరఖాస్తు సంఖ్య. దరఖాస్తుదారులు అడ్మినిస్ట్రేషన్ అప్లికేషన్ను సరిగ్గా పూరించాలి. కరెంటు బిల్లు బకాయిలు ఉండకూడదు. గతంలో పెండింగ్లో ఉన్న అన్ని విద్యుత్ బిల్లులను క్లియర్ చేసిన వారికి మాత్రమే ప్రయోజనం ఉంటుంది. విద్యుత్ బిల్లుల బకాయిలన్నీ ఈ నెలలోనే క్లియర్ చేయాలి. గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్ల ఉచిత విద్యుత్ను పొందేందుకు ఇవి తప్పనిసరి నిబంధనలు. పై షరతులను నెరవేర్చడంలో విఫలమైన వారు మీ ప్రజాపాలన దరఖాస్తు తర్వాత కూడా అర్హులు కారు మరియు పథకం నుండి పూర్తిగా అనర్హులు. మరింత సమాచారం కోసం లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ క్లిక్ చేయండి.